Audio Jungle. థ్యాంక్స్ అలోక్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. భారతదేశంలో మనం ఎన్నో భాషలు మాట్లాడుకుంటాం. ఒక్కోసారి మనకి ఇతర భాషలు అర్థం కాని సన్నివేశాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ భారతదేశంలో ఆటలు, క్రీడలు అనేది ఇందాక ఆలోక్ గారు చెప్పారు, బౌండరీస్ లేకుండా ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ లాగా క్రీడలు పనికొస్తాయని. బట్ నేననేది క్రీడలు ఒక లాంగ్వేజ్ కింద కూడా పనికొస్తాయని. అంటే ఎటువంటి భాషలో కన్ఫ్యూజన్స్ లేకుండా మనం ఒకరికొకరు మాట్లాడుకోగలిగేలాగా అర్థమయ్యేలా మాట్లాడుకోగలిగేది అది ఒక క్రీడల ద్వారానే. భారతదేశంలో క్రీడల పట్ల ప్రేమ ఎంతగా ఉందో మీ అందరికీ తెలిసిందే, అది ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా క్రికెట్ అనేది నరనరాల్లో, మన రక్తంలో జీర్ణించుకుపోయి ఉన్న ఒక క్రీడ. అంటే ఎలా ఉంటుందంటే తండ్రులు ఆస్తులు పంచినట్టు, పెద్దవాళ్ళు మనకు ఆస్తులు పంచినట్టు క్రికెట్ పట్ల ప్రేమను కూడా మనకి వారసత్వంగా పంచారని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే మా నాన్నగారు ఎంతో ఇష్టంగా క్రికెట్ని చూసేవాళ్ళు. సో ఆయన చూడడం దగ్గర నుంచి నేను క్రికెట్ పట్ల ఆ ప్రేమని పెంచుకోవడం జరిగింది. అలాగే రేపు పొద్దున వారసత్వంగా నేను మా అబ్బాయికి క్రికెట్ పట్ల ప్రేమని పంచుతాను. సో ఇది కేవలం ఒక భారతదేశంలో మనం ఇంతగా క్రికెట్ని ఆస్వాదించడం జరుగుతుంది. అలాంటిది ఒక కొత్త డిమెన్షన్ని క్రియేట్ చేసింది ఐపీఎల్. అలాంటి ఒక కొత్త డిమెన్షన్కి మన తెలుగు భాషలో దాన్ని కామెంటరీ అందచేస్తూ స్టార్ మా మూవీస్లో దాన్ని టెలికాస్ట్ చేసేప్పుడు నన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకున్నందుకు నిజంగా స్టార్ ఇండియా వారికి నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.